చందమామ చందమామ ఒక్కసారి రావా మాయమైన వెన్నెలంతా. ఫ్రెండ్స్ డెమో వీడియో అయితే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మీకు అయితే డెఫినెట్లీ నచ్చాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు ప్లీజ్ ఒక లైక్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి లిరికల్ వాట్సాప్ బ్యూటిఫుల్ వాట్సాప్ స్టేటస్ అయితే మీ యొక్క ఫోటోతోటి చాలా అంటే చాలా సింపుల్గా అయితే కైన్మాస్టర్ యాప్లో అయితే మనమైతే చాలా అంటే చాలా సింపుల్గా ఒక 2-3 మినిట్స్లో అయితే చేసుకోవచ్చు. అది కూడా మనకు బ్రష్ లిరిక్స్తో చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది కాబట్టి కొంచెం ఎండ్ వరకు అయితే చూడండి. మీకైతే స్టెప్ బై స్టెప్ అయితే క్లీన్గా అయితే చెప్పడానికి ట్రై చేస్తాను కాబట్టి కైన్మాస్టర్ యాప్లో ఇలాంటి వీడియోస్ కూడా మీరైతే చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేనైతే యాప్ అయితే ఓపెన్ చేసుకో ఫ్రెండ్స్. ఇక్కడ నేనైతే కైన్మాస్టర్ యాప్ అయితే ఓపెన్ అయితే చేసుకున్నా. ఇప్పుడు నేను ఏదైతే కైన్మాస్టర్ యూజ్ చేస్తున్నానో సేమ్ యాప్ లింక్ అయితే మీకు అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను కాబట్టి డౌన్లోడ్ అయితే చేసుకోండి. లేకపోతే మీ దగ్గర ఓల్డ్ వర్షన్ ఉన్న అందులో అయినా చేసుకోవచ్చు చాలా సింపుల్గా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేనైతే ప్లస్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ రేషియో అయితే నేనైతే ఫుల్ స్క్రీన్ రేషియో అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసుకుంటున్నాం. ఓకే, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో ఒక సెట్టింగ్ అయితే కనిపిస్తుంది కాబట్టి దాంతో మీద ఒకసారి క్లిక్ చేసుకోండి. ఇక్కడ మనకు ఎడిటింగ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. పైన మనకు ఫోటో డ్యూరేషన్ అయితే మీరైతే ఒక 2 సెకండ్ అయితే పెట్టుకోండి. 2 సెకండ్ అయితే పెట్టి ఇక్కడ మనకు చూడండి, మనకు కింద మనకు ఫిల్ స్క్రీన్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఓకే మీద పెట్టుకోండి. ఓకే, పెట్టిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, మీరు ఫోటో వీడియోలో స్టేటస్ వీడియోలో మీరు ఎవరైతే ఫోటో యాడ్ చేసుకోవాలని అనిపిస్తే వాళ్ళ ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, నేను ఎగ్జాంపుల్గా అనుపమ ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకున్నా. ఒక 20 ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకున్నా. ఓకే, ఈ ఫొటోస్ అయితే నేనైతే చాలా సింపుల్గా అయితే యాడ్ అయితే చేసుకున్నా. ఇక్కడ చూడండి, చాలా అంటే చాలా సింపుల్గా. ఓకే, ఇలాగైతే యాడ్ అయితే చేసిన తర్వాత ఇక్కడ మనకు ఐడియో ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. నేనైతే సాంగ్ కూడా యాడ్ అయితే చేసుకున్నా. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఏదైతే సాంగ్ అయితే సెలెక్ట్ చేసుకున్నానో ఆ సాంగ్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే యాడ్ అయితే చేసుకున్నా. ఓకే, ఈ సాంగ్ అయితే నేనైతే యాడ్ అయితే చేసుకున్నా. ఓకే, ఇలాగైతే యాడ్ అయితే చేసిన ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, మీరు ఏదైతే సాంగ్ చేయాలని అనుకుంటున్నారో ఆ సాంగ్ సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే గూగుల్ నుంచి లిరిక్స్ అయితే కాపీ అయితే చేసుకోండి. లేకపోతే మీరు సొంతంగా మీ యొక్క నోట్ తోటి అయినా రాసుకోవచ్చు. మీరైతే మీకు కొంచెం కష్టంగా ఉంటే మీరైతే లిరిక్స్ అయితే కాపీ అయితే చేసుకోండి గూగుల్లో. ఓకే, కాపీ అయితే చేసుకోండి మీరు నోట్ ప్యాడ్లో కానీ ఓకే మీ యొక్క కీబోర్డ్లో అయినా పెట్టుకోవచ్చు. ఓకే, పెట్టిన తర్వాత ఇక్కడ చూడండి, మనకు లేయర్లోకి వెళ్ళి ఇక్కడ మనకు ఫస్ట్ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే సాంగ్ అయితే వినండి. ఎంతవరకు అయితే సాంగ్ అయితే ఉందో అంతవరకు అయితే ఉంచి ఎక్స్ట్రా పార్ట్ అయితే కట్ చేసుకోండి. ఎందుకంటే మీరు సాంగ్ అంటే ఒక లిరిక్స్ అనేది ఎంతవరకు అయితే వస్తుంది అనేది అంతవరకు అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడైతే చూడండి, ఇక్కడ మనకు ఫస్ట్ లిరిక్స్ అనేది ఇంతవరకు అయితే వస్తుంది నా యొక్క లిరిక్స్లో. ఓకే, ఇంతవరకు అయితే వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఈ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు రైట్ సైడ్ ఇక్కడ మనకు చూడండి క్లిప్ గ్రాఫిక్స్ అయితే ఉంది కాబట్టి దాని అయితే మీరైతే ఒకసారి క్లిక్ చేసుకోండి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకు మీ యొక్క స్టోర్ ఉంటుంది కదా, మీ యొక్క మొబైల్ కైన్మాస్టర్ స్టోర్, అందులోకి వెళ్ళి మీరైతే కింద నేనైతే ఇక్కడ చూడండి ఓల్డ్ కైన్మాస్టర్ ఉంటే గెట్ మోర్ ఆప్షన్ అయితే ఉంటుంది. న్యూ కైన్మాస్టర్ ఉన్న వాళ్ళు మనకైతే పైన అనేది స్టోరేజ్ ఉంటుంది కాబట్టి పైన చూడండి దీని మీద క్లిక్ చేసుకోండి. మీ యొక్క స్టోరేజ్ అయితే ఓపెన్ అయితే అవుతుంది కాబట్టి ఇందులోకి వెళ్ళి మీరైతే ఒక 2 ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే చేసుకోండి, డౌన్లోడ్ అయితే చేసుకోండి ఈ గ్రాఫిక్స్ అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు ఫోటోగ్రఫీ అయితే మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి ఫస్ట్ దాన్ని. ఆ తర్వాత మనకు సెకండ్లో ఇక్కడ మనకు లుక్ బుక్ అనే ఎఫెక్ట్ అయితే ఉంటుంది కాబట్టి ఈ లుక్ బుక్ అయితే మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి ఇవి రెండు. ఓకే, ఈ రెండు అయితే మీరైతే డౌన్లోడ్ అయితే చేసిన కింద స్క్రోల్ చేసి ఇక్కడ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడైతే మీరైతే ఫోటోగ్రఫీ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఫస్ట్ నెంబర్ ఉంది కదా దాంతో మీరైతే ఒకసారి క్లిక్ చేసుకోండి. ఓకే, క్లిక్ చేసుకుంటే ఇక్కడ చూడండి మనకు ఇలాగైతే వస్తుంది. మనకు ఫస్ట్ బ్రష్ యానిమేషన్ అయితే వస్తుంది కాబట్టి ఇక్కడ మనకు రైట్ సైడ్లో టెక్స్ట్ మనకు టైటిల్ టెక్స్ట్ అయితే ఉంది, దాని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీరైతే ఇక్కడైతే లిరిక్స్ అయితే యాడ్ అయితే చేసుకోవాలి కాబట్టి ఇక్కడ చూడండి నేను ఫస్టే నా యొక్క నోట్ ప్యాడ్లో అయితే పెట్టుకున్నా కాబట్టి ఇక్కడ చూడండి నేనైతే సెలెక్ట్ చేసుకుంటున్నా ఒక లిరిక్స్ అనేది. ఓకే, ఒక లిరిక్స్ అయితే ఇక్కడైతే యాడ్ అయితే చేసుకుంటున్నా. మీరు కూడా మీకు లిరిక్స్ అయితే మీకు కొంచెం కష్టంగా ఉంటే మీరైతే లిరిక్స్ అయితే ఏమంటారు అది మీరు గూగుల్ నుంచి అయినా కాపీ అయితే చేసుకోండి. ఇక్కడ నేనైతే ఎగ్జాంపుల్గా చందమామ అని పెట్టుకుంటున్నా ఎగ్జాంపుల్గా. ఓకే, ఒక చందా అని పెట్టుకుంటున్నా, మీరైతే ఏదైనా అయితే పెట్టుకోవచ్చు మీ ఇష్టం. ఓకే, పెట్టిన తర్వాత ఇక్కడ మనకు ఏ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడైతే మీ యొక్క స్టోర్లో అయినా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చాలా ఆప్షన్ అయితే మనకు ఫాంట్స్ అయితే ఉన్నాయి కాబట్టి నేనైతే ఎగ్జాంపుల్గా ఒక ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనమైతే ఓకే మీద సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి మనకు పైన ఓ చందమామ అనేది సెలెక్ట్ అయింది, ఒక చందా అని సెలెక్ట్ చేయండి. ఇక్కడ మనకు ఇక్కడ చూడండి ఇక్కడ మనకు టైటిల్ టెక్స్ట్ అయితే 2 ఆప్షన్ ఉంది కాబట్టి దీన్ని అయితే నేనైతే సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడైతే ఇంకో ఫాంట్ అయితే యాడ్ అయితే చేసుకుంటున్నా. ఇక్కడ చూడండి సెలెక్ట్ చేసి ఓకే మీద సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకు చూడండి ఓ చందమామ అనే టైటిల్ అయితే మనకు అయితే యాడ్ అయితే అయిపోయింది. ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ మనకు సెకండ్ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ మనకు క్లిప్ గ్రాఫిక్స్లోకి వెళ్ళి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సేమ్ ఫోటోగ్రాఫిక్లోకి వెళ్ళి ఇందులో మనకు సెకండ్ నెంబర్ ఉన్న ఏదైతే క్లిప్ గ్రాఫిక్స్ అయితే ఉందో అదైతే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ ఇక్కడ మనకు టైటిల్ టెక్స్ట్ అయితే ఉంది కాబట్టి ఇందులోకి వెళ్ళి మీరైతే
ఇంకో లిరిక్స్ అయితే యాడ్ అయితే చేసుకోవాలి కాబట్టి ఇక్కడ చూడండి ఇంకోసారి నేనైతే ఒక్కసారి వచ్చిపోవా అనేది నేనైతే పెట్టుకుంటున్నా. మీరు ఏదైతే సాంగ్ చేయాలని అనుకుంటున్నారో ఆ సాంగ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫాంట్ కూడా మీకు ఏదైతే నచ్చుతుందో అదైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి. మీ మొబైల్లో లేకపోతే ఇక్కడ మనకు స్టోర్ ఆప్షన్ అయితే ఉంది కాబట్టి ఇందులోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఓకే మీద సెలెక్ట్ చేసుకోండి. ఓకే సెలెక్ట్ చేసి ఇక్కడ మళ్ళీ నేనైతే సెకండ్ లిరిక్స్ కూడా యాడ్ అయితే చేసుకుంటా. మీకు ఎన్ని లిరిక్స్ అయితే యాడ్ అయితే చేసుకోవాలని అనుకుంటే అన్ని లిరిక్స్ అయితే చేంజ్ చేసుకోండి. అండ్ దాంతోపాటు ఫాంట్స్ కూడా చేంజ్ చేసుకోండి. ఓకే ఇక్కడ చూడండి మీకు ఇక్కడ ఫస్ట్ లిరిక్స్ అయితే మనకైతే ఇక్కడైతే వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి మనకు సెకండ్ లిరిక్స్ కూడా వచ్చింది. ఓకే ఇలాగైతే సెలెక్ట్ చేసుకోండి. ఓకే మళ్ళీ ఇక్కడ మనకు సెకండ్ ఫోటోని ఒకసారి సెలెక్ట్ చేసుకోండి. ఓకే మళ్ళీ ఇక్కడ మనకు క్లిప్ గ్రాఫిక్స్లోకి వెళ్ళి సేమ్ అందులోనే మీరైతే ఒకసారి వెళ్ళండి. ఇక్కడ చూడండి మనకు ఫోటోగ్రఫీలో అయితే వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ మనకు ఫోర్త్ ఆప్షన్ కనిపిస్తుంది కాబట్టి దానితో సెలెక్ట్ చేసుకోండి. ఓకే ఫోర్త్ క్లిప్ గ్రాఫిక్స్ అయితే యాడ్ అయితే చేసుకోండి. మళ్ళీ ఇక్కడ మనకు టెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ నుంచి ఇంకో లిరిక్స్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఇక్కడ చూడండి నేనైతే ఇంకో లిరిక్స్ అయితే యాడ్ అయితే చేసుకోండి. మళ్ళీ ఫాంట్స్ అయితే చేంజ్ చేసుకుంటా. ఓకే ఇక్కడ మనకు ఆటోమేటిక్గా అయితే లిరిక్స్ అయితే యాడ్ అయితే అయిపోయింది. ఇక్కడ చూడండి కింద మనకు లిరిక్స్ కూడా వచ్చింది. మళ్ళీ ఇక్కడ మనకు ఫోర్త్ ఫోటో మీద సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ క్లిప్ గ్రాఫిక్స్లోకి వెళ్ళి ఇక్కడనైతే మళ్ళీ ఫోటోగ్రఫీ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడనైతే వేరేదైతే చేంజ్ చేసుకుంటా. ఇక్కడ చూడండి నేనైతే వేరేదైతే ఎఫెక్ట్ అయితే చేంజ్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ మనకు టైటిల్ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడైతే టైటిల్ అయితే చేంజ్ చేసుకుంటున్నా లిరిక్స్ అనేది. ఇక్కడైతే ఇంకో ఫాంట్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఓకే మీద పెట్టుకుంటున్నా. మళ్ళీ సెకండ్ మీద క్లిక్ చేసుకొని వేరే అయితే ఇంకో లిరిక్స్ అయినా రాసుకోవచ్చు. ఓకే మీకు ఎన్ని లిరిక్స్ అయితే ఉంటుందో అదైతే పెట్టుకోండి. ఫాంట్స్ అయితే చేంజ్ చేసుకుని లిరిక్స్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే అన్ని క్లిప్ గ్రాఫిక్స్ అయితే సేమ్ యాడ్ అయితే చేసుకోండి. ఫోటోగ్రఫీ క్లిప్ గ్రాఫిక్స్ అందులో మీరైతే ఇంకోసారి నేనైతే లిరిక్స్ మీద క్లిక్ చేసుకున్నా ఫస్ట్ నెంబర్ మీద. మళ్ళీ ఇంకోసారి లిరిక్స్ అయితే యాడ్ అయితే చేసుకున్నా కాబట్టి ఇక్కడ చూడండి నేనైతే ఇంకో లిరిక్స్ అయితే యాడ్ అయితే చేసుకుంటా. మీకు ఎన్ని లిరిక్స్ కావాలంటే అన్ని లిరిక్స్ అయితే మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాడ్ అయితే చేసుకోండి. నేనైతే అన్నీ అయితే యాడ్ అయితే చేసుకొని మీకైతే చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి నేనైతే అన్ని లిరిక్స్ అయితే యాడ్ అయితే చేసుకుని ఇక్కడ చూస్తున్నాను కదా. మీకు ఒకసారి ఫస్ట్ నుంచి ప్లే చేస్తే మీకైతే ఒక డౌట్ అయితే క్లియర్ అయితే అయిపోతుంది. ఇక్కడ చూడండి మనకు ఫస్ట్ లిరిక్స్ అయితే వచ్చింది. ఇక్కడ చూడండి చాలా సింపుల్గా అయితే వస్తుంది. మనకు పైన కానీ కింద కానీ మనకు లిరిక్స్తో పాటు మన యొక్క ఫోటో అనేది యానిమేషన్ అయితే అవుతుంది. చాలా అంటే చాలా క్యూట్గా అయితే ఉంటుంది. చాలా అంటే చాలా ఎక్సలెంట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. చాలా సింపుల్గా అయితే యాడ్ అయితే చేసుకోండి. ఇక్కడ లిరిక్స్ అయితే చూడండి చాలా అంటే చాలా సింపుల్గా ఇక్కడ నేను ఎలాగైతే చేశానో మీరైతే అన్ని దాంట్లో మీరైతే క్లిప్ గ్రాఫిక్స్లోకి వెళ్ళి ఫోటోగ్రఫీ ఎఫెక్ట్ అయితే మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఓకే ఇంకోటి లుక్ బుక్ ఎఫెక్ట్ కూడా డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇలాగైతే లిరిక్స్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఓకే చేసిన తర్వాత మీరైతే ఒకసారి ఫస్ట్కి అయితే వచ్చేయండి. ఓకే వచ్చిన తర్వాత ఇక్కడ మనకు లేయర్ ఆప్షన్లోకి వెళ్ళి మీడియా ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీకు డిస్క్రిప్షన్లో అయితే ఒక ఎఫెక్ట్ వీడియో అనేది ఇచ్చాను. ఓకే మనకు ఎఫెక్ట్ వీడియో అయితే ఇలాగైతే ఉంటుంది. మీరైతే దీని అయితే ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఓకే చేసిన తర్వాత ఇక్కడ మీరైతే బెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి మీరైతే ఒకసారి స్క్రీన్ చేసుకోండి. ఓకే స్క్రీన్ చేసిన తర్వాత ఈ ఫోటోని మీరైతే సెకండ్ మీరైతే లిరిక్స్ ఏదైతే యాడ్ అయితే చేసుకున్నారో ఆ లిరిక్స్ మీద అయితే పెట్టకండి. మీరు ఓన్లీ ఏదైతే ఫొటోస్ అయితే ఉన్నాయో ఆ ఫొటోస్ మీద పెట్టండి. ఎందుకంటే మనకు లిరిక్స్ అయితే చాలా క్లీన్గా అయితే ఉంది. దాని మీద పెట్టుకుంటే సరిగా కనిపించదు కాబట్టి ఓన్లీ ఏదైతే ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకున్నారో ఆ ఫొటోస్ మీద పెట్టుకుంటే చాలా అంటే చాలా ఎక్సలెంట్ అవుతుంది. కాబట్టి ఓన్లీ ఫొటోస్ మీదనే యూస్ అయితే చేసుకోండి. ఇక్కడ మీరు మధ్యలో లిరిక్స్ అయితే యాడ్ అయితే చేసుకున్నారో దాని మీద మీరైతే తీసేయండి. ఇక్కడ చూడండి మనకు లిరిక్స్ అయితే ఉంది కాబట్టి నేనైతే దీనైతే కట్ చేసుకుంటున్నా. కట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనము కొంచెం అయితే ఎన్కి అయితే జరుపుకోండి. ఇక్కడ నుంచి నేనైతే ఎఫెక్ట్ వీడియో అయితే పెట్టుకుంటున్నాను. చూడండి చాలా సింపుల్గా అయితే యాడ్ అయితే చేసుకోండి ఫ్రెండ్. చాలా అంటే చాలా సింపుల్గా ఈజీగా అయితే ఉంటుంది. కాబట్టి ఇలా టోటల్ అయితే మంచిగా అయితే యాడ్ అయితే చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు పైన మనకు షేర్ ఆప్షన్ అయితే ఉంటుంది. కాబట్టి మంచి హై క్వాలిటీలో వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయితే చేసుకోవాల్సిందే. ఓకే ఫ్రెండ్స్ మీకైతే వీడియో అయితే నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.